ఇవాళ జస్ట్ ఇంట్లో ఉన్నానని, ఈరోజు చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉన్నానండి. నా చేతులతో నేనే వంట చేసుకొని తిందామని ఫిక్స్ అయ్యాను. కాబట్టి టమాటా పప్పు చేసుకొని దాంట్లోకి కాంబినేషన్ ఉల్లగడ్డ తాలింపండి. నా చేతులతో నేనే వండుకొని చేసుకొని తిన్నాను. చాలా రోజులయ్యింది చేత్తోనే వంట చేసుకొని తిని, కాబట్టి చాలా రోజుల తర్వాత రెస్ట్ దొరికింది. కాబట్టి టమాటా పప్పు అండి. పప్పు కడిగి పొయ్యి మీద పెట్టేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను. అంటే దగ్గరలో ఎక్కువ టైం పడుతుందని కుక్కర్లో పెట్టానండి. టమాటా పప్పు కాబట్టి టమాటాలు ఎక్కువ వేసాను. తర్వాత తాలింపుకి రెడీ చేశాను. పప్పుకి కావాల్సిన వాటర్ పోసాను. స్టవ్ వెలిగించి పెట్టేశాను. ఉల్లగడ్డ తాలింపు నా స్టైల్లో, నాకు అలా అంటే ఇష్టము, అలా తాలింపు చేసుకుని తినడం అంటే ఇష్టము. కాబట్టి ఉల్లగడ్డ తాలింపు కూడా నాకు నచ్చిన స్టైల్లో నేనే వంట చేసుకొని ఇవాళ అయితే తినడం జరిగింది. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అండి. అంటే ఉల్లగడ్డ తాలింపులోకి చాలామంది శనగల పొడో శనగపప్పుల పొడో వేసుకుంటారు. నాకు ఎండి కొబ్బరి ఉంటుంది కదా, దాంతో తాలింపు, ఉల్లగడ్డ తాలింపు అంటే చాలా ఇష్టం. చాలా కొత్తగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మధ్యలో మా అక్క వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నాతో, ఏం చేస్తున్నావు వంట అనేసి. ఏం లేదండి, ఉల్లగడ్డ తాలింపు అయితే మాత్రం చాలా సింపుల్. ఉల్లగడ్డ కట్ చేసేసి ఉడకబెట్టేసుకొని వాటి మీద ఉన్న తొక్కంతా తీసేసి తిరగమాత పెట్టుకోవడమే. ఏం లేదు, ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, పచ్చెనగపప్పు, తెల్లగడ్డ, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొద్దిగా వేగాక తర్వాత ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డని వేసుకొని మిక్సీకి ఆల్రెడీ వేసి పెట్టుకున్నానండి. కొబ్బరి పొడి, ఎండి కొబ్బరి, కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నాకు అవైలబుల్లో లేవు కాబట్టి నేను మిరప్పొడి వేసుకున్నాను. కొద్దిగా తెల్లగడ్డ, ఉప్పు మిక్సీకి వేసేసుకొని అది కొంచెం బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసి కొద్దిగా తర్వాత లాస్ట్లో ఆ కొబ్బరి పొడి వేసేసాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం అండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు నచ్చుతుంది. ఫైనలీ ఉల్లగడ్డ తాలింపు అయితే రెడీ అయిపోయింది. తిరగమాత వేసేసాను. లాస్ట్లో ఉల్లగడ్డ, మా అక్క ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి ఇష్టము అంటున్నారు ఉల్లగడ్డ తాలింపుని. నా స్టైల్లో ఒకసారి ట్రై చేశాను, తినండి అని చెప్పాను. ఫైనలీ పప్పు రెడీ, టమాటా పప్పు రెడీ, ఉల్లగడ్డ తాలింపు రెడీ అండి. ఇంకేం లేదు, తినేయటమే కూర్చొని. నేను తీసుకునే ఫుడ్ అయితే మాత్రం అంతేనండి. నాకు తాలింపు ఎక్కువ ఇష్టం కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువే వేసుకున్నాను. మామూలుగా హోటల్లో సాంబార్ తిని 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 నోరంతా ఏదోలా అయిపోయింది. అందుకని నా చేత్తో నేనే టమాటా పప్పు చేసుకుని ఉల్లగడ్డ తాలింపు చేసుకొని చాలా ఇష్టంగా తిన్నాను. చాలా రోజుల తర్వాత సూపర్గా వచ్చింది, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.